సో ఈ మధ్య కాలంలో మనం అరావళి రేంజెస్ ఇష్యూ గురించి ఇండియాలో చాలా వింటున్నాం. దాని గురించి చాలా ఇష్యూ జరుగుతుంది, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం అన్నిటి గురించి మాట్లాడదాం. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో. సో ఈ పార్ట్లో మనం ద బర్త్ ఆఫ్ అరావళి గురించి మాట్లాడదాం. అరావళి ఎలా పుట్టింది అండ్ ఏంటి అని. అరావళి రేంజెస్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ రేంజెస్ ఇన్ ద వరల్డ్. అవి 3.2 బిలియన్ ఇయర్స్ ఎగో పుట్టాయి అండ్ హిమాలయాస్ కన్నా ఇవే ఓల్డ్. అరావలీస్ అనేవి రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ఇంకా ఢిల్లీ వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అరావలీస్. అండ్ ఇండియాకి ఈ అరావలీస్ దగ్గర నుంచి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. అండ్ ఆ బెనిఫిట్స్ ఏంటంటే అరావళిని చూడొచ్చు మనం. ఎక్కడ ఉంటుంది? థార్ డెజర్ట్ పక్కనే ఉంటుంది అరావళి. సో ఈ అరావళి ఏంటంటే థార్ డెజర్ట్ నుంచి వచ్చే ఈదురుగాలు, ద హీట్ వేవ్స్, ఇవన్నిటిని అరావళి కాపాడుతుంది. అరావళి పక్కనున్న ఏరియాస్ని థార్ డెజర్ట్ యొక్క ఎయిర్ నుంచి కాపాడుతుంది యాజ్ ఎ వాల్గా నుంచుని. అండ్ అరావళి హైట్ అనమాట, ఈ హిల్స్ యొక్క హైట్ 100 మీటర్ అబవ్ ఉన్నా బిలో ఉన్నా దానికి సంబంధం ఉండదు. ఆ అన్ని హిల్స్ అనేవి గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తున్నాయి. అవి కూడా కిలోమీటర్స్ లోతులో వరకు రీఛార్జ్ చేస్తున్నాయి. అవి 20 మీటర్ ఉన్నాయా 30 మీటర్ ఉన్నాయా అని సంబంధం లేకుండా అన్నిటినీ రీఛార్జ్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియా. అండ్ ఆల్సో ఒకవేళ ఈ అరావలీస్ అనే దాన్ని అరావళి హిల్స్ని కట్ డౌన్ చేస్తే అది డీఫారెస్టేషన్కి దారితీస్తుంది. దెన్ ఇట్ లీడ్స్ టు వాటర్ రషెస్, ఫ్లడ్స్ వస్తాయి. దాని తర్వాత కొన్ని రోజులకి డ్రాఫ్ట్ వస్తుంది. సో చాలా టిపికల్ కండిషన్స్ వస్తాయి. దిస్ ఇస్ వై సిటీస్ లైక్ గుర్గాన్ అండ్ ఢిల్లీ అనేవి ఫ్యూచర్లో ఫ్లడ్ అండ్ వాటర్ షార్టేజ్ బోత్ లింక్డ్ టు ద అరావళి డిగ్రేడేషన్ జరగవచ్చు. అండ్ ఒకవేళ ఈ అరావళి రేంజెస్ అవి హైట్కి సంబంధం లేకుండా 100 మీటర్ అబోవ్ ఉన్నా బిలో ఉన్నా ఒకవేళ వీటిని కట్ చేస్తే ఇట్ లీడ్స్ టు హాటర్ సమ్మర్స్, వర్స్ ఎయిర్ అండ్ మోర్ హీట్ వేవ్స్. అండ్ ఆల్సో నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి విచ్ డైరెక్ట్లీ టెల్స్ అసలు ఇండియాకి ఏం లాస్ జరుగుతుంది, అసలు ఎందుకు ఇవంత ఇంపార్టెంట్ అని. So if these Aravalis are led to deforestation, so there are few points. Those points are water security, climate stability, air quality, రూరల్ లైవ్లీహుడ్స్, బయోడైవర్సిటీ, కల్చరల్ ల్యాండ్స్కేప్స్. ఇవన్నీ పర్మనెంట్గా వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఈ వీడియోని నేను ఒక సెంటెన్స్ చెప్పి కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎ హిల్ డజంట్ నీడ్ టు బి టాల్ టు బి వైటల్. ఈవెన్ ఎ 20 మీటర్ రిడ్జ్ కెన్ డిసైడ్ వెదర్ ఎ రీజియన్ floods, dries or survives. Okay, then in next video we'll be talking about what are the controversies. అసలు ఏం జరుగుతుంది, కాంట్రవర్సీస్, సుప్రీం కోర్ట్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, అసలు మెయిన్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఐల్ బీ టాకింగ్. నేను చాలా కొంచెం రీసెర్చ్ చేసి ఈ వీడియోస్ అనేది చేస్తున్నా. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో అండ్ ఐ రియల్లీ నీడ్ సపోర్ట్. అండ్ ఆల్సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సజెషన్స్, ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో ప్లీజ్ కమెంట్ ఇట్ అండ్ ఐల్ ట్రై టు ఓవర్కమ్ దెమ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీపర్ రీసెర్చ్ ఉంటుంది కొంచెం. నెక్స్ట్ వీడియోలో విల్ బీ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే దెన్ బాయ్.